హలో అండి, దిస్ ఈజ్ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది వీడియో అంతా ఉంటుంది. సో మేము ఫస్ట్ మాకు తెలంగాణ సైడ్ ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా ముగ్గు లేకుండా సంక్రాంతి టైంలో ముగ్గు కంపల్సరీ అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర ముగ్గు మంచి కలర్లు వేసేస్తాం కదా. సో మా ఇంట్లో కూడా మార్నింగ్ లేచిన వెంటనే రోజు లేచిన దానికన్నా ఒక 2 hours ముందే లేస్తాము. ఆ రోజు 5:30 అలా లేస్తారు. సో ఆ రోజు మా చెల్లి ముగ్గేస్తుంది, మనకంత సీన్ లేదు. సో ఖచ్చితంగా మా చెల్లితోనే వేస్తాను ప్రతిసారి. నేను కలర్లు మాత్రమే ఫీల్ చేస్తున్నా. ముగ్గు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ రోజు ఇది భోగి రోజు అనమాట ఈ ముగ్గు. సో భోగి రోజు ఇలా కుండలో పాలు పొంగియడం అలా వేస్తారనమాట. ఒకసారి చూడండి ఈ ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. అండ్ సైడ్కి కూడా ఇలా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ లాగా వేసింది. సో ఆ తర్వాత ఏంటంటే నేను మా పక్కింటి వాళ్ళ ముగ్గు కూడా కవర్ చేశాను. చాలా సరదాగా అనిపిస్తుంది పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ. అఫ్కోర్స్ కొంచెం మధ్యలో కలర్లు అయిపోతూ ఉంటే పక్కింటి ఆంటీ వాళ్ళని అడిగి తీసుకొని మరీ కలర్లతో ఫిల్ చేస్తూ ఉంటామన్నమాట. సో బాగా ఫన్ ఉంటుంది ముగ్గు వేసే టైంలో. మా ఇంటి దగ్గర అయితే అందరం మాట్లాడుకుంటూ చేస్తాము. ఆ రోజు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో ఆ ఇంటి పక్కన వాళ్ళందరూ మార్నింగ్ టైంలో అందరం కలిసి ముగ్గేస్తాం కదా. సో ఫుల్ కామెడీ ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం ఉంటుంది. సో గొబ్బెమ్మల్లో ఏంటంటే ఇలా మేము ధాన్యం ఉంటుంది కదా, కొన్ని రకాల పప్పు దినుసులు, కొన్ని ఏమో ఏమంటారు గరిక పూసలు ఉంటాయి మా సైడు, అవే అంటాం. సో అవి ఇంకేమో గుర్తు రావట్లేదు. చిక్కుడుకాయలు, ఇంకొకటి మా మమ్మీ అయితే నువ్వులు, వీటేమంటారు రేగ్గాయలు, అవి కూడా వేస్తారు. సో ఆ రోజు అలా వేసి దానికి అక్కడ దండం పెట్టేసుకున్నాము. ఆ తర్వాత భోగి రోజు కంపల్సరీ పిల్లలకు భోగి పళ్ళు వేస్తాం కదా. సో మేమేమనుకున్నామంటే కొంచెం ఇల్లు డెకరేట్ చేద్దాము వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా అని చెప్పి డెకరేషన్ స్టార్ట్ చేసాం నేను మా చెల్లి. ఇలా వచ్చింది అవుట్పుట్. కానీ ఏంటంటే డెకరేషన్ అంతా పైన ఉంది కదా, కింద పిల్లల్ని కూర్చోబెట్టేసరికి అసలు ఏం కనిపించలేదు. డెకరేషన్ అంత నీట్గా అయితే ఏం కనిపించలేదు. సో కొంచెం అంటే ఇంత డెకరేట్ చేసి ఆల్మోస్ట్ డెకరేషన్కి టైం చాలా పట్టింది. కానీ అంత చేసిన తర్వాత కూడా అంత సూపర్ డూపర్గా ఏం కనిపించట్లేదు కదా ఫొటోస్లో అని కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఏంటంటే మా అమ్మ వెనకాలే క్లాస్ పీకుతూనే ఉంది. పొద్దున్న నుండి అక్కడే కూర్చుంటారా, ఇంకా వేరే పనులేం లేవా అనేసి. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు మేము ఆ చాక్లెట్లు అన్నీ పెట్టేసి భోగిపళ్ళు పోస్తాం కదా, అస్సలు ఆ రోజు ఎన్ని చాక్లెట్స్ తిన్నారో వాళ్ళు. అండ్ మేము వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళని ఆర్డర్లో కూర్చోబెడుతూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేస్తూనే ఉన్నారు. సో చాలా పెద్ద టాస్క్ అయింది భోగిపళ్ళు పోయడం. పక్క నుండి మా అమ్మనేమో అప్పాలు చేద్దామని చెప్పాను కదా, ఇంకెంతసేపు చేస్తారు అని చెప్పి బాబోయ్ అరుస్తూనే ఉంది. సో తొందరగా ఇది ఫినిష్ చేసామన్నమాట. ఎందుకంటే మేము 1 day బిఫోరే వెళ్ళాం కదా. సో మాకు పిండి వంటలు ఏమీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇది ఫినిష్ చేసిన తర్వాత మీకు అప్పాలు చేయడానికి రెడీ చేయాలి అని చెప్పి అమ్మ చెప్పింది. ఇక్కడ ఏంటంటే భోగిపళ్ళు పోయడం తర్వాత ఇల్లంతా తుడుచుకోవడానికే సరిపోయింది. ఆ తర్వాత మా ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ అయిపోయాయి. భోగి రోజే పిండి వంటలు కూడా స్టార్ట్ చేసాము. ముందు రోజు చేసేంత టైం లేకుండే. సో పిల్లలందరినీ వాళ్ళు తినిపించి పడుకోబెట్టేసి అక్కడ వాళ్ళ బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసి వేరే రూమ్లోకి వచ్చి అప్పుడు మేము అప్పాలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ డే మేము సకినాలు స్టార్ట్ చేసాము. తెలంగాణలో సకినాలు అంటే పిచ్చి ఫేమస్. ఎందుకంటే మేబీ మా హస్బెండ్ ఆంధ్ర కదా, నేను చూస్తూ ఉంటాను. తనైతే సకినాలు నేను ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి టేస్ట్ చేయడం అంట, ఎప్పుడు తినలేదంట. బట్ చాలా చాలా బాగుంటాయి. అండ్ మేమేంటంటే ఎక్కువగా ఛాయ్లో అప్పాలు వేసుకొని తినే అలవాటు ఉంది మాకు. అందుకని మా మమ్మీ ఖచ్చితంగా సంక్రాంతికి అప్పాలు ఎక్కువగా చేస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఒక 10 days వరకు మాకు టిఫిన్ అంటేనే అప్పాలు, ఛాయ్, ఈ 2 ఉంటేనే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అలా తినేస్తాము. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి మేము మ్యాక్సిమం ఏంటంటే ఇది 10:30 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ చేసాము. ప్రతిరోజు అంతే.
మిడ్‌నైట్ 10:30కి స్టార్ట్ చేయడం, మార్నింగ్ దాకా చేయడం, నైట్ 2-2:30 వరకు చేసేవాళ్ళం. యాక్చువల్లీ అయితే పక్కింటి వాళ్ళని మధ్యాహ్నం టైంలో పిలిస్తే వస్తారు చేయడానికి. బట్ మేము మిడ్‌నైట్‌లో స్టార్ట్ చేసేవాళ్ళం కదా, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. నేను, అమ్మ, చెల్లి ముగ్గురమే చేసేవాళ్ళం. ఒకరు కాలుస్తుంటే ఒకరు చేయడం, అలా చేసేవాళ్ళం. చేస్తూ ఉంటే ఎంత ఫన్ ఉండేదో. ఏవేవో మాటలు, ఏవేవో కబుర్లు వస్తూనే ఉంటాయి. అసలు అంటే చాలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎంత అంటే కొన్ని మధ్య మధ్యలో నేను వీడియోస్ తీస్తూ ఉంటే మా చెల్లి ఫుల్ పక్కన కామెంట్ చేస్తూ ఉండింది. హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ అయింది ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుతూ చేయడం. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అత్తగారిళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది కదా, ఇద్దరం కలిసి వెళ్ళి చేసుకునేంత పండగలు చేసుకునేంత టైం ఉండట్లేదు ఈ మధ్యలో మాకు. బట్ చాలా డేస్ తర్వాత నేను మా చెల్లి కలిసి ఇలా అప్పాలు చేయడం బాగా అనిపించింది అంతా. సో భోగి రోజు మాత్రం ఇలా అప్పాలు చేయడం, ముగ్గు వేయడం, భోగి పళ్ళు ఇలాగే సరిపోయింది. సెకండ్ డే అయినా ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా ఏంటి అని చూసాను. బట్ సెకండ్ డే కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ లేవడం. మా మమ్మీ మార్నింగ్ లేవడంతోనే స్టార్ట్ చేసింది ఇంట్లో. ముగ్గేయాలి, బయటికి రండి అని చెప్పి. సో ఇంకా ఫస్ట్ వెళ్ళి ముగ్గేయడం స్టార్ట్ చేసింది. ఇది నేను మధ్యలో జాయిన్ అయ్యాను అనమాట. కానీ ముగ్గు చూడండి అన్నీ వచ్చేలాగా చేసింది కదా. కైట్స్ వచ్చాయి, ధాన్యంది, ఇంకొకటి చెరుకు గడలు, ప్రతిదీ మా చెల్లి అన్నీ కవర్ చేసింది. అసలు ఈసారి వేసిన అన్ని ముగ్గులు నచ్చాయి నాకైతే. మీకు ఏ ముగ్గు నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. భోగి రోజు, సంక్రాంతి రోజు అండ్ కనుమ రోజు 3 ముగ్గులు ఏది బాగుందో చెప్పండి. ఇదేమో సంక్రాంతి రోజు వేసిన ముగ్గు అన్నమాట. దీంట్లో అయితే ఇంకా చకినాలు, లడ్డూలు అన్నీ పెట్టింది అందులో. మాకైతే భలే నవ్వొచ్చింది. ఇంటి పక్క వాళ్ళందరూ అన్నీ ఇక్కడే ఉన్నాయా అని మాట్లాడుకోవడం ఫన్నీగా అనిపించింది. పక్కింటి ఆంటీ వాళ్ళందరూ వచ్చి కామెంట్ చేస్తూ ఉండడం. సో బాగా అనిపించింది. తర్వాత ఇంకా ముగ్గు వేయకపోయినా ముగ్గు ముందు మాత్రం ఎన్ని ఫోటోలు దిగానో నేను. సో తర్వాత సేమ్ ఇలా 3 days కూడా మేము గొబ్బెమ్మలు పెడతాము. సో మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టేసి ఇక్కడ అవన్నీ గరికపోసలు, ధాన్యం అవి ఉంటుంది కదా, అవన్నీ అక్కడ పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఇంకా పిల్లలకి ఫుడ్ తినిపించడం. వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం టైంలో ఎంత అల్లరి చేస్తున్నారంటే, వాళ్ళు ఫస్ట్ టైం కదా, అంటే ఒక 6 months గ్యాప్ తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు కొత్తగానే ఫీల్ అవుతారు. అక్కడ ఒక 1-2 days టైం పడుతుంది. వెళ్ళిన వెంటనే అలవాటు అయిపోరు, ఇంట్లోనే ఉంటారు, బయటికి కూడా వెళ్ళలేదు కొంచెం. ఫస్ట్ డే అయితే, సెకండ్ డే అయితే పర్లేదు, మంచిగా వెళ్ళి ఆడుకున్నారు, అలవాటు అయ్యారు. ఇంకా బయట దేన్ని చూసినా ఎగ్జైట్ అయిపోవడం. ఇంటి ముందు షాప్స్ ఉంటాయి కదా, వెళ్ళి అస్తమానం షాప్లో ఏదో ఒకటి తీసుకోవడం, అలా ఏదో ఒక దాంట్లో ఉంటా ఉన్నారు. ఆ తర్వాత నైట్ టైం మళ్ళీ అప్పాలు చేయడం. నైట్ ఈసారి ఏంటంటే సంక్రాంతి రోజు గారెలు, కారపూసలు చేసాము. ఇక్కడితో హాట్ చేయడం ఆపేసామన్నమాట. ఎందుకంటే స్వీట్స్ మళ్ళీ ఏమంటారు కనుమ రోజు చేద్దాంలే అనుకున్నాము. అలా 3 days చేస్తూనే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే కనుమ రోజు రథం ముగ్గేసాము, అది కూడా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పిండి పట్టించడం, మళ్ళీ స్వీట్స్ స్టార్ట్. ఇప్పుడు స్వీట్స్ కూడా ఈసారి అంటే మా ఇంట్లో చేసిన ప్రతిదీ అంటే ఏదైనా ఒకటి కొంచెం అరే ఇంత బాగా రాలేదే అనిపించేది ఒక టేస్ట్. బట్ ఈసారి అయితే ప్రతిదీ సూపర్ టేస్టీగా వచ్చాయి. నాకైతే బాగా నచ్చాయి మా ఇంట్లో ఈసారి ఫుడ్. రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు, కజ్జికాయలు, ఇంకేంటి అరిసెలు అన్నీ చేశారు ఈసారి. ప్రతిసారి ఏదో ఒకటైనా స్కిప్ అయ్యేది, బట్ ఈసారి అలా ఏం చేయలేదు. అన్నీ అంటే మేము ఇంట్లో దగ్గరుండి అమ్మ ఇది చేయమ్మా అది చేయమ్మా అని చెప్పి మరి చేయించుకున్నాము. సో అలా మా ఇంట్లో ఈసారి పిండి వంటలు, ముగ్గులు అన్నీ హ్యాపీగా అయిపోయి, ఆ తర్వాత నేను మా చెల్లి పంచుకోవడం ఇంటికి వెళ్ళేటప్పుడు, అది కూడా పెద్ద టాస్క్ అయిపోయింది. అక్క ఇది నాకు అని చెప్పి మా చెల్లి గోల చేసేసింది. సో ఇలా ఈసారి మా సంక్రాంతి పండగ ఎండ్ అయిందనమాట. మీకు ఎవరికైనా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.